ములుగు జిల్లా గట్టమ్మ తల్లి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క సారాలమ్మ మహాజాతర కన్నా ముందే ఇక్కడి అమ్మవారిని భక్తులు భారీగా దర్శించుకుంటారు. ఫిబ్రవరి 14న సమ్మేళనం జరగనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. బోనాలు కనువిందు చేసే నృత్యాల ఎదురు పిల్ల పండుగ జరుపుతామని ఆదివాసీ నాయకులు తెలిపారు. ఇక దీనిపై దేవాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. దేవతల జాతర ఆసన్నమైంది. ఇప్పటికే వనదేవతను దర్శించుకునేందుకు లక్షలాది మందులు భక్తులు అయితే ఇక్కడికి మేడారం చేరుకుంటున్నారు. లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకునే సమయంలో మాత్రం పూర్తి స్థాయిలో ముందటగా గట్టమ్మను పూజిస్తారు. గట్టమ్మ తల్లి అంటే ఒక ఆరాధ్య దైవమే కాదు, సమ్మక్క తల్లికి అంగరక్షకాలుగా ఉన్నటువంటి గట్టమ్మను ఇక్కడ ఫస్ట్ కొలిచిన తర్వాతనే మేడారం జాతరకు వెళ్తారు. అయితే మేడారం జాతర గట్టమ్మ మధ్యలో జంపన్న కూడా ఉంటాడు. అయితే జంపన్న ముందు తెలుసుకునే కథ కంటే ముందు ఇక్కడ మేడారంకు జంపన్నకు కంటే ముందు తెలుసుకోవాల్సింది గట్టమ్మ తల్లి అనేది ఒక భక్తుల ప్రగాఢ నమ్మకం ఉంది. ప్రస్తుతం అయితే గట్టమ్మ దేవాలయం వద్ద ఉన్నాం. ఇది ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన ద్వారం వద్ద వెలిసినటువంటి అమ్మవారు. గట్టమ్మ దేవాలయం అంటే ఆదివాసీకి సంబంధించినటువంటి అత్యుత్తమైనటువంటి దేవాలయం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సమ్మక్క తల్లికి అంగరక్షరాలుగా ఉన్నటువంటి గట్టమ్మను దర్శించుకొని ఆ తర్వాత జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాత సమ్మక్కను సారమ్మలను దర్శించుకుంటారు భక్తులు. అయితే ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారంగా భావిస్తుంటారు. అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే ముందు కొబ్బరికాయతో అమ్మవారికి కోరికలు కోరుకొని కొబ్బరికాయ కొట్టిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి గంటలను ఏదైతే అమ్మవారికి ఇలా ఈ విధంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత గంటలను మోగించుకుంటూ అమ్మవారు నేను వచ్చానంటూ గట్టమ్మ నేను వచ్చాను, నా విన్నపం సమ్మక్కకు చెప్పమ్మా అంటూ వేడుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. అశేష జన భక్తులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి అమ్మవారిని చేరుకుంటారు. ఆ తర్వాత పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించినటువంటి భక్తులకు లోపల కొలువు తీరినటువంటి గట్టమ్మ ఆ రూపం దాల్చుకొని గట్టమ్మ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. గట్టమ్మ తల్లి ఈ విధంగా దర్శనమిస్తుంది. అమ్మవారికి దర్శనమిచ్చి వారి అంటే పసుపు కుంకుమలతో వారికి అమ్మవారికి పూజలు అనంతరం వారికి బొట్టు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆచారులు పూజారులు పూర్తి స్థాయిలో అమ్మవారి ఆశీస్సులు అందిస్తారు. పూర్తిగా కొలువు తీరినటువంటి గట్టమ్మ తల్లి ప్రత్యేకత అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రధానంగా గట్టమ్మ తల్లిని ఎందుకు దర్శించుకుంటారు, గట్టమ్మ తల్లి దర్శనార్థం అమ్మవారికి ఏదైతే సమ్మక్క సారలమ్మకు ఏ విధంగా ఈ భక్తుల మొక్కులు చేరుతాయనేది ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మనతో ఉన్నారు. ఇలా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి గట్టమ్మ తల్లి పూజారులు ఉన్నారు. చెప్పండి, గట్టమ్మ తల్లి వద్దకు వచ్చిన తర్వాతనే సమ్మక్క వద్దకు చేరుకుంటారు. సో గట్టమ్మ తల్లి మహిమ ఏంది, ఇక్కడ ఎందుకు నిలబడింది? ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. మరి మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా గట్టమ్మ తల్లికి వచ్చి గట్టమ్మ వద్దకు వచ్చి మరి దర్శించుకున్న తర్వాత మాత్రమే మరి మేడారం వెళ్ళడం జరుగుతుంది. మరి ములుగు గట్టమ్మ వద్ద ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయం ప్రకారము పూజలు నిర్వహించుకుంటాము. మరి యొక్క గట్టమ్మ యొక్క మహిమ ఏ విధంగా ఉంటాయంటే భక్తులు మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలను పొంగు బంగారమై తప్పకుండా ఆ కోరికలు నెరవేరుస్తాయని భక్తుల యొక్క నమ్మకము. ఆ నమ్మకమే ఈరోజు ఈ యొక్క నిదర్శనంగా ఈరోజు గట్టమ్మ పూజారుగా నిర్వహిస్తాను. మా తాతల తరం నాటి నుండి దేశానికి స్వాతంత్రం రాకముందు మొదలుకొని నేటి వరకు కూడా ఈ యొక్క అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఈ యొక్క భండారి మాత్రమే భక్తులకు మేము కానుకగా ఇస్తాము. మరి అమ్మవారు మరి వేద మంత్రాలు ఏమి ఉండవు. మేము మాఘశుద్ధ రోజులలో ఈ యొక్క అమ్మవారికి ఆదివాసులకు ఏదైతే ఉంటుందో ఈ రోజులు శుభపరిమైన రోజులు, ఈ ఆదివాసీ రోజులు ఏదైతే ఉంటుందో ఈ ఆదివాసీ రోజులలో మేము తప్పకుండా అమ్మవారిని ఎదురుపిల్ల పండుగకు నిర్వహిస్తాము. ఈ ఎదురుపిల్ల పండుగకు లక్ష్మీదేవర్లతోటి అంగరంగ వైభవంగా ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయ ప్రకారము అమ్మవారికి బోనములతో ఈ యొక్క నృత్యాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అంటే ఎదురుపిల్ల పండుగ అంటే ఏ విధంగా ఉంటుంది, ఎలా కొనసాగిస్తారో, అమ్మవారికి ఊరేగింపు అంటున్నారు, దాని ద్వారా ఎలాంటి లాభం చేకూరుతుంది, జనాలకు ఎలా మేలు జరుగుతుంది? మరి అమ్మవారికి మేము ఇన్ని భక్తులు కోరికలు తీర్చాలంటే అమ్మవారికి కూడా కోరికలు ఉంటాయి, అమ్మవారికి కూడా ఒక పండుగలు ఉంటాయి. అదే ఎదురుపిల్ల పండుగ. ఈ ఎదురుపిల్ల పండుగ అనేది ఏ విధంగా చేస్తామంటే మేము పూజారులందరం కూడా పొద్దున 5 గంటలకే లేచి అమ్మవారికి ప్రతి ఇంటి నుండి బోనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ బోనాన్ని తలంటూ పెట్టుకొని అక్కడ ములుగు నుండి మొదలుకొని ప్రతి ఒక్క ఇంటి నుండి బయలుదేరి ఈ యొక్క అమ్మవారికి లక్ష్మీదేవరు మాకు కులదైవము. ఆ లక్ష్మీదేవర్లతోటి నృత్యం చేసుకుంటూ ఈ ములుగు కేంద్రం నుండి మొదలుకొని గట్టమ్మ వరకు 2.5 కిలోమీటర్లు ఉంటాయి. పాదాలకు చెప్పులు లేకుండా కూడా ఈ యొక్క అమ్మవారి బోనము ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారికి సమర్పించిన తర్వాతనే మరి ఏదైనా మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది.
రైట్, ఈ విధంగా చెప్తున్నారు. లక్షలాది మంది భక్తులు వేచి చూస్తున్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముందస్తుగానే మొక్కుబడులు అయితే చెల్లించుకుంటారు. ప్రధానంగా ఏదైతే గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని మొక్కించిన తర్వాతనే అటు జంపన్న వాగుకి వెళ్తారు. ఆ విధంగా పూర్తి స్థాయిలో సమ్మక్క గద్దెలకు చేరుకొని అక్కడ పూర్తి స్థాయిలో అమ్మవారికి కానుకల రూపంలో సమర్పిస్తారు. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఏదైతే పసుపు కుంకుమలు కొబ్బరికాయతోనే ఇక్కడ ప్రారంభమయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత సమ్మక్క గుడి వద్ద ఏదైతే గద్దెల వద్ద కొలువు తీరినటువంటి సమ్మక్కలను అక్కడ బెల్లం అంటే దానికి బంగారం రూపకంలో కొలుచుకుంటూ నిలువెత్తు బంగారం రూపకంలో అమ్మవారికి అప్పగించిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ విధంగా అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర అయితే కొనసాగుతుంది. ముందస్తుగానే మొక్కులు అయితే కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి బారులు తీరుతున్నారు. ఇప్పటికే లక్షలాది జనాలకు అమ్మవారు ముందస్తుగానే మొక్కుబడులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే మేడారం మహాజాతరలో తేలనుందని కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.